యూపిక్స్ అనేది దీనికి ఎటువంటి యానిమేషన్ కంపెనీ అనే దానికి చట్ట నిబద్ధత లేదు. లేని దగ్గర ఇన్వెస్ట్ చేయడం అనేది మొట్టమొదటి తప్పు. ముఖ్యంగా ఇలాగ 2-3 క్యారెక్టర్స్ ఉంటారు ఇటువంటిలో. అంటే ఒక ఆయన అని ఉంటాడు. ఆయన ₹1,00,000 ముందు ఇన్వెస్ట్ చేస్తాడు. 1 year అయిన తర్వాత 2 lakhs తీసుకుంటాడు. రూపాయికి ₹2. మళ్ళీ రెండో సంవత్సరం ఆ 2 లక్షలు పెట్టేస్తాడు. మూడో సంవత్సరానికి మొదటికి 4 లక్షలు వస్తుంది. మళ్ళీ 4 లక్షలు పెడతాడు, 8 లక్షలు వస్తుంది. 8 లక్షలు పెడతాడు, 16 లక్షలు వస్తుంది. 16 లక్షలు మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తాడు, 32 లక్షలు వస్తుంది. మళ్ళీ 32 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే 64 లక్షలు రావాలా అని ఆయన కోరుకుంటుంటాడు. 64 లక్షలు రావాలి సార్, నాకు వాడు 64 లక్షలు ఎగ్గొట్టేసాడు అని వస్తాడు. అయితే ఈ వ్యక్తి ప్రిన్సిపల్ అమౌంట్ పెట్టింది ₹1,00,000. ఆ ₹1,00,000 అంటే ఆశ, మనిషికి ఆశ ఎలా ఉంటుందంటే సంవత్సరానికి 1,00,000, 2 లక్షలు, 2కి 4 ఇస్తుంటే, ఒకడు ఎవడైనా ఇస్తుంటే ఇంకా ఆ 2 లక్షలు వచ్చిన తర్వాత కాముగా ఉండడు. మళ్ళీ 2 పెట్టి 4 ఎక్స్పెక్ట్ చేస్తాడు. మళ్ళీ 4 పెట్టి 8 ఎక్స్పెక్ట్ చేస్తాడు. చివరికి 32 పెట్టి 64 ఎక్స్పెక్ట్ చేస్తుంటాడు. సో నాకు 64 లక్షలు వాడు మోసం చేశాడని చెప్పుకొని తిరుగుతుంటాడు. కానీ ఆయన లాసు ₹1,00,000. ఆయన ప్రిన్సిపల్ అమౌంట్ ₹1,00,000. ఇందాక మీకు అందులో 201 కోటి చూపించిన ఏదైతే లాస్ ఉందో అది ప్రిన్సిపల్ అమౌంట్. సో ప్రిన్సిపల్ అమౌంటే 201 కోట్లు పోయింది అనమాట. వాళ్ళు అడిగితే దాదాపు ఒక 1000 కోట్లు, 2-3 వేల కోట్లు చెప్తుంటారు. బట్ 201 కోట్లు లాస్ అయింది. నెక్స్ట్ రెండో బ్యాచ్ ఉన్నారు గెయినర్స్. ఇందులో 1 కోటి పెడితే ముందు 1 లక్ష పెడతాడు, 1 yearకి 2 lakhs అవుతుంది. 2 పెడతాడు, 4 అవుతుంది. 4 పెడతాడు, 8 అవుతుంది. 8 పెడతాడు, 16 అవుతుంది. 16 పెడతాడు, 32 అవుతుంది. 32 అయిన తర్వాత ఇంకేం పెట్టాడు, ఆయన జోబులో పెట్టేసుకుంటాడు. అంటే ఈయన పెట్టింది ₹1,00,000 అయితే ఈయనకు వచ్చింది 32 లక్షలు. అంటే ఆయన 31 లక్షల గెయిన్. ఇది ఒక బ్యాచ్. ఇంకొక బ్యాచ్, మూడో రకమైన బ్యాచ్ ఉంది. ఇదేంటంటే 1,00,000 పెడితే 2 అయితే 4 మళ్ళీ పెడితే 8 పెడితే 16 ఎక్స్పెక్ట్ చేస్తుంటాడు. 16 పెడతాడు, 32 వస్తుంది. ఈ 32లో ఆయన ఏం చేస్తాడంటే 32లో ఒక 2 లక్షలు జోబులో పెట్టేసుకుంటాడు. మిగతా 30 లక్షలు ఇన్వెస్ట్ చేస్తాడు. 2 లక్షలు జోబులో పెట్టుకొని మిగతా 30 లక్షలు ఇన్వెస్ట్ చేసి నాకు 60 లక్షలు రావాలని చెప్తుంటాడు. నాకు 60 లక్షలు రావాలా అని ఆయన కూడా తిరుగుతూ ఉంటాడు. ప్రపంచం అంతా తిరుగుతుంటాడు. అందరి దగ్గర పోతాడు, ఇంకా పోలీస్కి చెప్పిస్తాడు ఇలాగా. కానీ ఆయన పెట్టిన ₹1,00,000 ఆల్రెడీ 2 లక్షలు వచ్చేసింది. ఆయనకు ఆల్రెడీ 2 లక్షలు జోబులో పెట్టుకున్నాడు కదా, 2 లక్షలు వచ్చేసింది. అంటే ఆయన గెయినర్, ఈజ్ నాట్ లూజర్.